ఆత్మశక్తి ఎపిసోడ్ 10 శీర్షిక నేనే ఆ శక్తి ఉపశీర్షిక వెతుక్కున్నది బయట కాదు నువ్వే అది. ఇంతకాలం నువ్వు వెతికింది శాంతిని, శక్తిని, సత్యాన్ని. కాని ఒక్కసారైనా ఆగి నీ లోపల చూశావా? వెతుకులాట ముగిసే క్షణమే ఆత్మశక్తి జన్మిస్తుంది. వెతుకులాట ముగింపు. మనిషి జీవితమంతా ఏదో కావాలనే పరుగులు. ప్రశాంతత కావాలి, విజయం కావాలి, దేవుడిని చూడాలి. అన్నీ బయటే ఉన్నాయన్న భ్రమ. కాని ఎన్ని దారులు తిరిగినా మనసుకు విశ్రాంతిలేదు. ఎందుకంటే నువ్వు వెతుకుతున్నది నువ్వు వెతికే కళ్లలోనే ఉంది. ప్రశ్న మారిన క్షణం. ఒకరోజు మనసు ప్రశ్న వేసింది. నేను ఏమి కావాలి కాదు, నేను ఎవరు అని. అదే మలుపు. ఆ క్షణం నుంచే మనిషి బాధితుడు కాదు, సాక్షి అవుతాడు. సాక్షీ స్థితి. సాక్షిగా మారినప్పుడు కోపం వస్తుంది కాని పట్టుకోదు, బాధ వస్తుంది కాని ముంచదు, సంతోషం వస్తుంది కాని కట్టిపడదు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అనుభవం కాదు, అనుభవాన్ని చూస్తున్నావు. ఇదే నిజమైన ఆత్మశక్తి. నేనే ఆ శక్తి అనే అవగాహన. ఇప్పటివరకు దేవుడు బయట, శక్తి బయట, గురువు బయట అనుకున్నావు. కాని సత్యమేమిటంటే నీ శ్వాసలో శక్తి ఉంది, నీ మౌనంలో జ్ఞానం ఉంది, నీ ఉనికిలోనే దేవుడున్నాడు. అదే క్షణంలో మనిషి తలవంచడు, హృదయం తెరుస్తాడు. సంపూర్ణత. ఇప్పుడు ఏదీ పొందాల్సిన అవసరం లేదు, ఏదీ వదలాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు సంపూర్ణుడివి ఈ క్షణంలోనే. భవిష్యత్తు కోసం కాదు, మోక్షం కోసం కాదు, జీవించడమే సాధనగా మారుతుంది. ముగింపు. నువ్వు వెతుకుతున్న శక్తి ఎప్పుడూ నిన్ను వదిలి వెళ్ళలేదు, నువ్వే దానిని మర్చిపోయావు. ఇప్పుడు గుర్తించుకో, నేను శాంతిని వెతకడం లేదు, నేనే శాంతిని. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.